సెక్యులరిజం పైన స్పెషల్ పాఠాలు చెప్తున్న వారు ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిలక్క. జాగ్రత్తగా వినాలే. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అక్క ఒక్క నిమిషం ఏంది, రాజ్యాంగానికి వ్యతిరేకం, సెక్యులరిజం విధానానికి వ్యతిరేకం, మళ్ళా కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. అక్క ఒక్క విషయం అడగాలి నేను. కాంగ్రెస్ ఏ స్టేట్లలో అయితే గవర్నమెంట్లు ఉందో అక్కడ సంక్రాంతి పండుగకి, దసరా పండుగకి ఒక్కసారిగా 50% బస్సు ఛార్జీలు పెంచేస్తున్నారు. మరి అదే వేరే మతాలకు సంబంధించిన పండుగలప్పుడు ఎందుకు పెంచుతలేదు? ఇది ఎక్కడ సెక్యులరిజం? సెక్యులరిజం విధానానికి కరెక్టేనా ఇది? రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా ఇది? దీన్ని ఖండించదా కాంగ్రెస్ పార్టీ? అక్క ఒక్క విషయం, టీటీడీ వాళ్ళు వాళ్ళ పైసలతోని కాలేజీలు కట్టిండ్రు, గుళ్ళు కట్టిండ్రు, చాలా జాగాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా ఫండింగ్ ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళ పైసలతోనే అన్ని పర్మిషన్లు తెచ్చుకొని గుళ్ళు కడతామంటుండ్రు. మీకేం నొప్పి అవుతుంది అక్క? నాకు అర్థమైతలే. ఏమన్నా వేరే మతాల వాళ్ళని పైసలు అడుగుతుర్రా వాళ్ళు గుళ్ళు కట్టేటందుకు? వేరే మతాలేమో గవర్నమెంట్ నుంచి వెళ్ళి స్పెషల్ బెనిఫిట్స్ పొందుతారు, ఆ గవర్నమెంట్లేమో గుళ్ళ ఆదాయం పైన కన్నేస్తారు. ఇది సెక్యులరిజంకి వ్యతిరేకం కాదా? ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా? మరి మీరు ఖండించరా? మీరు అడగరా? మీకు తెలుసు కదా, భారతదేశంలో కేరళ తర్వాత మోస్ట్ నంబర్ ఆఫ్ చర్చెస్ ఉన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్. గత 20 ఏళ్లలో వేల చర్చిలు కట్టిండ్రు. అప్పుడు ఎవరన్నా ఇట్లా మీ లెక్కనే అడ్డం పడి కట్టొద్దు దీని చర్చిలు అని అంటే ఇన్ని కట్టేటోళ్ళ వాళ్ళందరూ మత సామరస్యం పాటించిండ్రు. మరి మీరు మత సామరస్యం పాటించరా? ఇది కాదా వ్యతిరేకం సెక్యులరిజంకి, రాజ్యాంగానికి?